ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గురుగొండల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఓవరాల్గా జూలై నెల 2026 సింహరాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం వరించబోతుంది? అదృష్టమా లేదంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కువగా ఉండబోతున్నాయా? వీళ్ళ గురించి ఏం చెప్తారు ఈ మాసం? సో ముందుగా మణికంఠ గారు, ఈ జులై మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఆ మాసం ఎంత గొప్పదో తెలుసుకుంటే ఆ మాసంలో ఉన్న రోజు కూడా అంత గొప్పగా ఉంటుంది, మన లైఫ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. సో ఆ విధంగా మన ఇండివిజువల్ లైఫ్ నేచర్ నుంచి వ్రతాలకి కాలానికి మన మహర్షులు అలైన్మెంట్ చేశారనమాట. అందుకనే మాసాలు, తిథులు, మోడాలు ఇవన్నీ రకరకాలు పెట్టేశారు. ఇందులో మనం ఫస్ట్ జులై మంత్ చూసుకుంటే చాలా చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇందులో ఒకటి, మాసం ఫస్ట్ 15 days నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది 13వ తారీఖు వరకు. 14 నుంచి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎప్పుడైతే మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి దేవీ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని స్టార్ట్ అయిపోతుంటాయి. వారాహి నవరాత్రులు అని అంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడో మనకి ఏమంటారు, కర్కాటక సంక్రమణ దక్షిణాయనం అంటారు. ఎప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అవుతుందో మనకి చాతుర్మాస వ్రతం అని స్టార్ట్ అవుతుంది. అది మనకి తొలి ఏకాదశి పండుగ ఉంటుంది. మనకి తొలి ఏకాదశి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది, 25వ తారీఖు వస్తుంది. చాతుర్మాస వ్రతం 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు గురు పూర్ణిమ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మనకి గురుమోడం ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, చాతుర్మాసం ప్రారంభమవుతుంది, ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది, గురు పూర్ణిమ ఉంది. సో ఇన్ని రకాల విశిష్టతలు మనకి ఈ మాసంలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యము, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మాసం అని చెప్పుకోవచ్చు. మన జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి 3 గ్రహాలు మారుతున్నాయి. జూలై 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు. ఇందులో వచ్చేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు వరుసగా మారుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ 12 రాసుల వారికి టోటల్గా ఎలా ఉండబోతుంది ఏంటనేది దీని గురించి తెలుసుకుందాం. ఒక విషయం చెప్పాలనుకుంటే సింపుల్ వర్డ్స్లో, వీళ్ళు జాబ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందంటే మిగతా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. సో ఎందుకు జాబ్ విషయంలో బాగోలేదు అనే దానికి మనం వివరించే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మఖా 1, 2, 3, 4 పాదాలు, పొబ్బా 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అన్న అక్షరాలు ఇందులో ఉంటాయని గమనించాలి. సో ముందుగా చెప్పుకున్న ప్రకారంగా ఇందులో మనకి మారుతున్న గ్రహాలు బట్టి చూసుకుంటే వీళ్ళకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి మన జ్యోతిష శాస్త్రంలో. దీని ప్రకారం చిన్న చిన్న మాటల్లో టోటల్ లైఫ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇందులో మనకేం చెప్తారంటే ధనచ్ఛేదం, శుచం, పుష్టిం, అఖిల విషయ భోగం అంటారు. ఈ 4 ముక్కలు తెలుసుకుంటే అర్థమవుతుంది. ఫస్ట్ వీళ్ళకి ఏమవుతుందంటే 12వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల విపరీతంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది 10వ స్థానంలో సూర్య భగవానుడు ఉండటం వల్ల శుచం, మానసికంగా కొంచెం ఆందోళన ఎక్కువగా చెందుతూ ఉంటారు. నెక్స్ట్ బుధుడు 11వ స్థానంలో ఉండటంతో పుష్టికరంగా ఉంటారని చెప్పుకోవచ్చు. లాస్ట్లో శుక్రుడు వీళ్ళకి జన్మరాశిలో ఉండటంతో అఖిల విషయ భోగం, అన్ని విషయాల్లో బాగుంటుందని చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఒక్క సూర్యుడు కొంచెం ఇబ్బంది పెడుతుంటాడు, కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు, మిగతా అన్ని గ్రహాలు బాగున్నాయని తెలుసుకోవాలన్నమాట. మనం ఇన్ డీటెయిల్ ఈచ్ గ్రహం ఎలా రిజల్ట్ ఇస్తుందని చూసుకుంటే సూర్యుడు ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తాడండి. 12వ స్థానంలో ఉండి 6ను చూడటంతో శత్రువుల పైన విజయాన్ని, హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ శుక్రుడు అగైన్ ఫస్ట్ హౌస్లో ఉండటం అగైన్ సపోర్ట్. మనం ఇందాక కుజుడు మనకి అంత సపోర్ట్ ఇవ్వటం లేదని మనం చెప్పుకున్నాం కాబట్టి, సూర్యుడు అంత సపోర్ట్ ఇవ్వటం లేదని చెప్పుకున్నాం కాబట్టి కుజుడు అగైన్ ఫస్ట్ హౌస్లో ఉండటంతో ఏదైతే ప్రాబ్లమ్స్ సూర్యుడు తీసుకొస్తున్నాడో ఆ ప్రాబ్లమ్స్ని కాంపెన్సేట్ చేస్తూ శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్రుడు జన్మరాశిలో ఉంటే ఏమవుతుందంటే అర్ధలాభచ్చ సౌఖ్యం, పరస్త్రీ సంగమం తథా యత్న కార్య లాభాశ్యాత్ జన్మకే భృగునందన అంటారు. ఎప్పుడైతే కనుక మనకి కుజుడు 10వ జన్మరాశిలో ఉంటారు, అర్ధచ్చ లాభం ప్రకారం బాగుంటుంది. తర్వాత చిత్త సౌఖ్యం, మనసు అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. పరస్త్రీ సంగమం, పరిచయం లేని వాళ్ళు కొత్త వాళ్ళతో, లేడీస్తో పరిచయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేసు లేడీస్ అయితే ఉంటే జెంట్స్ నుంచి అలా పరిచయాలు అయిన అవకాశం ఉంటుంది. యత్న కార్య లాభస్యాద్ అంటారు. ఏదైనా ప్రయత్నం బట్టి ఒక కార్యం చేస్తే అందులో లాభం ఉంటుంది అని మనకి చెప్తూ ఉంటారు అనమాట. ఈ ప్రకారంగా చూసుకుంటే ఒక్క కుజుడు మాత్రం కంప్లీట్గా ఇబ్బంది పెడుతున్న, మిగతా గ్రహాలు 2 గ్రహాలు బాగా ఉపయోగం ప్రకారంగా ఉంది. సూర్యుడు అగైన్ ఇబ్బంది పెడితే మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఒక జాబ్ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగుందని చెప్పుకోవచ్చు. అయితే సూర్యుడు 12వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు అని చెప్తారు. ఏమవుతుంది,
ఏమవుతుందంటే స్వస్థాన నాశనం చేయవ. ఓకే, స్వస్థాన నాశనం చేయవ, బంధురోగ ధనవేహ ప్రాణ పర్యంతం మా పట్టి అవమానం రవే వ్యయే అంటారు. అంటే 12వ స్థానంలో రవి ఉంటే ఏమవుతుంది, ఇది ఒక సంస్కృతంలో శ్లోకం చెప్పారనమాట. ఏమని, స్వస్థాన నాశనం చేయవ, ఉన్న పొజిషన్ కోల్పోతారు, జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది. అయితే వాళ్ళ యొక్క జన్మ జాతకం కనుక సరిగా లేకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ పడిపోతూ ఉంటారు. ఆల్రెడీ మనకి సింహరాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తూ ఉంది. అష్టమంలో 8th హౌస్లో శని ఉండటం వల్ల ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు కాబట్టి, అందులోనూ సూర్య భగవానుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేరు కాబట్టి జాబ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం, గమనించుకోవాలి. ఒక 2 స్టెప్పులు వెనక్కి దిగి కొంచెం ఏమంటారు హంబుల్గా బాస్తో గొడవలు పడకుండా, ఈగో క్లాషెస్ పోకుండా, పక్కన వాళ్ళని చూడకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉంటే చాలా వరకు చక్కగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాణ పర్యంతం ఆపత్యం, అంటే అవమానాలు వస్తాయంట. ఆపత్యం అంటే ఏమంటారు ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎలా అంటే ప్రాణాలు పోయేంత విధంగా ఆపదలు వచ్చేస్తాయి అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా అవమానాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటారు. జనరల్గా ఒక మంచి పొజిషన్ కానీ ఏదైనా పోతే అవమానంగా ఫీల్ అవుతారు కదండి. ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీనితో పాటుగా కుజుడు 10వ స్థానంలో ఉన్నారండి. కుజుడు ఎప్పుడైతే 10వ స్థానంలో ఉన్నారో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకి 10వ స్థానంలో కుజుడు ఉంటే ప్రొఫెషన్లో బాగా ప్రెషర్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మనకి సంస్కృతంలో ఒక శ్లోకం కూడా చెప్తారు. ఏమని చెప్తారు, నిత్య క్లేశం సదా వ్యాధి సదా భోజన దుర్బలం సంచారం ఉద్యోగం దశమస్తే ధారాసుతే. అంటే 10వ స్థానంలో ధారాసుడు అంటే ఎవరు, కుజుడు ఉంటే ఏమవుతుందంట సదా సంచార ఉద్యోగం, అంటే ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఓకే హైలీ ప్రెషర్ఫుల్గా ఉండే ఉద్యోగం ఉంటుంది. అప్పటిదాకా కుజుడుగా కూర్చున్న వీళ్ళు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తుందని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా సదా భోజన దుర్బలం, టయానికి భోజనం చేయాలంటే బిజీ అయిపోతూ ఉంటారు. నిత్య క్లేశ, ఎప్పుడు ఏదో ఒక విధంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సదా వ్యాధి, హెల్త్ కాంప్లికేషన్స్తో బాధపడుతూ ఉంటారని గమనించుకోవాలి. కొంచెం కుజుడు అనేది అనే వాళ్ళకి కొంచెం అంత సపోర్ట్ ఇవ్వాలి, కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. అయితే బుధుడు 11th హౌస్లో 11వ ప్లేస్లో ఉండటం వల్ల చాలా మంచి జరుగుతూ ఉంటుందని చెప్తారు. ఏ ప్రకారంగా మనకి ఆరోగ్యం, అర్ధలాభం, మన ప్రీతి, సుఖం అని చెప్తూ ఉంటారు సంస్కృతంలో. అంటే ఆరోగ్యం బాగుంటుంది, మనసు అనేది చాలా సంతోషకరంగా ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది. తర్వాత అన్ని విషయాల గౌరవము, తృప్తి, బంధువులతో బాగుంటుంది అని చెప్తారు. ఇక్కడ ఈ గ్రహం బాగా సపోర్ట్ ఇస్తుంది. ఇక నక్షత్రాలకు సంబంధించి, ఈ రాశికి సంబంధించి నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది? సో ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకున్నాం అనుకోండి, మఖ, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, లేదంటే మఖ, పొబ్బ, ఉత్తర అంటారు. ఇందులో మఖా నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, ఏ పని చేసినా క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు అని మనకు చెప్తూ ఉంటుంది. చక్కగా పార్టీలు, ఫంక్షన్లు కూడా అటెండ్ అవుతారు. అయితే వీళ్ళకి మఖా నక్షత్రం వాళ్ళకి నెగిటివ్ సైడ్లు చూసుకుంటే ఏమని చెప్తే అతి భయము, మృత్యు భయము అని చూపిస్తుంటుంది. అంటే అతిగా భయపడే ఒక పరిస్థితులు ఉంటుంది. అంత భయపడని అవసరం లేదు, కానీ వీళ్ళు ఓవర్గా భయపడిపోతూ ఉంటారు. అలానే మృత్యు భయం అని చెప్తారు. అంటే ఇక ముందు అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మనం చేసే ఈ పనులు అన్ని ముందుకు వెళ్తాయా లేదా అని బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇలా ఈ మృత్యు భయం ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఇది భయం కాబట్టి రియల్ లైఫ్లో ఉన్నది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అది తింటే సరిపోతుంది. నెక్స్ట్ పూర్వ పాల్గొన నక్షత్రం వాళ్ళకి ఇదే విధంగా దేహ పీడనం, పాజిటివ్ సైడ్లో లాభంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, మృష్టాన్న భోజనం, చక్కగా విందులు వినోదాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. పూర్వ పాల్గొన నక్షత్రం వాళ్ళకి అటు సైడ్లో చూసుకుంటే దేహ పీడనము, అతి భయం, అతిగా భయపడే పరిస్థితులను తెలుసుకోవాలి. నెక్స్ట్ అగైన్ ఉత్తర పాల్గొన నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. ఫారిన్లో స్టే చేసే వాళ్ళు లేదంటే ఫారిన్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాశనము, అనుకున్న పనులు ఎక్కడో కాకుండా ఆగమైపోయే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. సో చూసుకుంటే ఓవరాల్గా అతిగా భయపడటం, మృత్యు భయము, లేదంటే ఆ పని కాకుండా అవకాశం ఉంటుంది కాబట్టి మిగతా అన్ని విషయాల్లో బాగుందని తెలుసుకోవాలండి. సో మనం ఇదంతా గోచార ఫలితాల కింద చెప్పుకుంటామండి మణికంఠ గారు. దీని ప్రకారం ఏంటంటే ఒక 30% మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునేవి వాళ్ళకి అప్లై అవుతాయి. అయితే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. కొంతమందికి ఎవరికైతే ఏజ్ 40 to 50 years మధ్యలో ఉండేసి, అంటే +or-40 years, దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు చాలా మందికి. లేడీస్కి పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని, జెంట్స్ కూడా ఏమంటారంటే కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే సడన్గా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో 10 years కెరియర్ గ్రోత్ సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్ అంతా సక్సెస్ఫుల్గా ఉండి, వాళ్ళ లైఫ్లో ఒక మేనేజర్ లెవెల్లో ఒక ఉన్నతమైన పొజిషన్కి ఆల్రెడీ వచ్చి ఇప్పుడు లైఫ్లో ఒక స్టాగ్నేటెడ్గా ఫీల్ అయి ఉన్నారు, గ్రోత్ లేదు, వ్యాక్యూమ్ వచ్చింది, జాబులు పోయి ఇబ్బందులు పడిపోతున్నారంటే
ఒక్కసారి వాళ్ళు సీరియస్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి గ్రహ శాంతులని, లేదంటే గ్రహ దోషాలని, లేదంటే శాపాలని ఉంటాయి అనమాట. ఈ శాపాలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్గా మనకి ఏం చెప్తారంటే మోడర్న్ సైకాలజీలో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేస్తూ ఉంటారనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దానికి చాలా వివరణ ఇచ్చారనమాట. శాపాలని, గ్రహ దోషాలని అవన్నీ. ఒకసారి వాళ్ళ గ్రహాలు ఇండివిజువల్కి జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము, ఏమైనా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఆయుష హోమం చేయించుకోవటం, అంతేకాకుండా చండీ హోమం, అందరికి ఏదైనా కనుక సీరియస్ ప్రాబ్లమ్స్ కన్సర్న్స్ ఉంటే కనుక చండీ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకాలు ఇవన్నీ చేయించుకుంటే వాళ్ళ యొక్క ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యకు సంబంధించిన పరిష్కారాలు మనం కనుక్కోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని చెప్పేసి ఇలా అన్నీ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ నెల 14వ తారీఖు అంటే జూలై నెల 14వ తారీఖు నుంచి 22 వరకు వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు ఇది వచ్చేటప్పుడు పబ్లిక్ మీడియాతో ఇంటరాక్ట్ అవటం థర్డ్ పండుగ అని, లేదంటే 4th అయి ఉండొచ్చు, 3rd or 4th. ఈ ఎవ్రీ ఇయర్ మేము కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని హోమాలు, పూజలు అన్ని ప్లాన్ చేయటం, కొన్ని సామూహికంగా, కొన్ని ఇండివిజువల్గా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి కూడా మేము ఏం చేస్తున్నామంటే వారాహి పాశుపత విశేష హోమం అని చేస్తూ ఉన్నామండి. ఇది చాలా పెద్ద హోమము. దాదాపు 15 మంది దాకా బ్రాహ్మణులు పడుతూ ఉంటారు. ఇది 1-to-1 చేయడం జరుగుతుంది. ఈసారి సామూహికంగా చేయటం లేదు. పోయినసారి చేసేసి అంతా మేము అరేంజ్మెంట్ చేయలేక డబ్బులు రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది చాలా మందికి. బట్ ఇదేంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి 1-to-1 చేయటం జరుగుతుంది. దాదాపు 15 నుంచి 20 మంది బ్రాహ్మణులు పడుతుంటారు. వారాహి పాశుపత విశేష హోమం చేస్తూ ఉన్నాం అనమాట. దాదాపు 15 మంది. ఇది వచ్చేటప్పుడు 4:30 గంటల 5 గంటల పెద్ద హోమం పడుతుంది. ఓన్లీ ఇన్ ఏ డే 2 times. నవరాత్రులు స్టార్ట్ అయిన 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మార్నింగ్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. ఈవినింగ్ స్లాట్ ప్రిఫరబుల్గా NRIలకి, అమెరికా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఎందుకు చేయించుకోవాలంటే ఫస్ట్ కార్యజయం. చాలా నాలెడ్జ్ ఉంది, ఎగ్జిక్యూషన్ చేయలో ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారాహి అమ్మవారికి చేయించుకోవాలి. రెండోది తగాదులు, శత్రుబాధలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోవాలి. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోవాలి. మూడోది రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టాగ్నేటెడ్గా ఉన్నారో, నేను ఎక్కడో ఆర్టికల్ చూస్తాను 80,000 అపార్ట్మెంట్లు ఏమో అన్యూజ్డ్, కొంతమంది పేమెంట్ కట్టేసి డ్రాప్ అయిన వాళ్ళు మొత్తం లాక్ అయి ఉన్నారనమాట. ఇలాంటి ఎవరైనా రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఉన్నా కానీ లైఫ్లో ప్రోగ్రెస్ లేదు, ధనం లేదు అని అనుకుని ఎవరైనా కనుక అనుకుంటూ ఉంటే ఇది వాళ్ళకి ఈ నవరాత్రుల టైంలో చాలా మంచి ఒక అవకాశము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి మళ్ళా చెప్తున్నాను, 18 కంటే హోమాలు ఎక్కువ చేయలేము. ఇన్ ఏ డే ఓన్లీ 2 మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ ప్రిఫరబుల్లీ ఇండియన్స్కి, ఈవినింగ్ స్లాట్ NRSకి మేము అరేంజ్మెంట్ చేస్తున్నామండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. విశేషంగా వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళకి 2 గ్రహాలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయండి. సూర్యుడు, రెండోది కుజుడు అని చెప్తారు. కుజుడికి సంపూర్ణమైన శాంతి పూజలు చేపించుకుంటే సరిపోతుంది. అందులోనూ కొంచెం వీళ్ళు ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి, జాబులో ఇబ్బందిగా ఉంది కాబట్టి రిస్క్ తీసుకోకుండా వీళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా, లేదంటే ఏకాదశ రుద్రాభిషేకం, మహాన్యాసంతో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటే, ఇంట్లో చేయించుకుంటే చాలా మంచిదండి. దగ్గరలో ఉన్న పండితులను ఎవరినైనా తీసుకొని చక్కగా వాళ్ళ ఇంట్లో పిలిపించుకొని వేద ఘోష, ఈ మంత్రం, రుద్ర మంత్రం అది చదువుతూ ఉంటే అందులోనూ సంపుటీకరణ చేస్తారనమాట. చేస్తే అది కనుక రియల్గా ఇంట్లో చేయించుకుంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఇల్లంతా చక్కగా ప్రోక్షణ చేయించుకొని బ్రాహ్మణోత్తమ బాగా ఏమంటారు వేద మంత్రాలంతా ఘోష చేస్తే చాలా బాగా కలిసి వస్తుందండి. రెండోది వీళ్ళు ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి శనికి సంపూర్ణమైన శాంతి పూజలు చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక ముఖ్యమైన సూచన ఏంటంటే, ఈ రాశితో పాటుగా వాళ్ళ ఇంట్లో ఎవరైనా ధనుస్సు రాశి ఉన్నా, కుంభరాశి ఉన్నా, మేషరాశి ఉన్నా, మీనరాశి ఉన్నా అందరి జాతకాలు ఒకసారి చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంట్లో ఒక్క శని పీడిస్తున్న వాళ్ళు ఉంటేనే ప్రాబ్లం, ఇద్దరు ఉంటే అది ఎక్కడికో ఎటో పోతుంది. అందుకని రీసెంట్గా నాకు NRI కూడా పాపం కాల్ చేశారు. అబ్బాయి అడల్ట్ ఏజ్ 19-20 సంవత్సరాలు, చెప్పిన మాటే వినటం లేదు. దీంతోపాటు వ్యాపారంలో సరిగా లేదు, ఉద్యోగంలో అంతంత మాత్రంగా ఉంది. టోటల్ ఇల్లంతా ఫుల్ టెన్షన్ పడిపోతున్నారు. ఏంటంటే మీరు చెప్పిందేనండి, సింహరాశి మాది, మా అబ్బాయి రాశి, ఆ రాశి అన్ని మీరు చెప్పిన రాశులు ముగ్గురు ఉన్నారండి, తగ్గ ఇబ్బందులు పడిపోతున్నాం అని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది వాళ్ళ అత్తగారిది, కోడలది ఇద్దరికి శని బాధలు. మామూలుగానే అత్త కోడలు ఒకసారి ఉంటే ఎటో యుద్ధమే. అందులో ఇద్దరికి శని బాధలు ఉంది. వాళ్ళేమో కుంభరాశి, వీళ్ళేమో ధనుసు రాశి ఏదో రాశి. ఇంకా అది ఎక్కడికి పోతుందండి. పాపం ఆయన ఫోన్ చేశాడు వాళ్ళ అబ్బాయి, ఏమండి మా ఇంట్లో ఇద్దరికి లేడీస్ ఉన్నారండి, ఇద్దరికి ఇదండి, ఏంటండి పరిహారం అని. ఇంకా ఇలా ఉండి చూపించుకుంటే ముందు తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అవి ఏమంటారు డ్యామేజ్లు ఎక్కువ కాకుండా ఉంటాయి.
సో ఇండివిజువల్గా జాతకం చూపించుకోవాలని చెప్పేసి మనం ఆశిద్దాం. ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో మీ మాటల్లో మంచి విశ్లేషణ అందించారు సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.